సార్ పోసాని అరెస్ట్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అసభ్య పదజాలంతో ఈయన విమర్శలు చేశారు. అదే కారణంతో ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా నువ్వు తప్పు చేసిన వాడు వాళ్ళ కాబట్టి రేపు జైలు పోవాల్సిందే. ఆయన మాట్లాడిన మాటలు చూసినాం, కానీ చేసిన సందర్భం కానీ చేసిన తీరు కానీ సరైనది కాదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ దాదాపు అంటే 2023-24లో చాలా కేసులు నాకు మొదలయ్యాయి. అప్పుడు అధికార పక్షం వారి వైసీపీ కనుక, వైసీపీలో ఆయన ప్రధాన లీడర్ కనుక, అట్లాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు కనుక ఆయన నా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత అరెస్ట్ చేసిండ్రు. నేను అరెస్ట్ చేసిన తీరు అంటే రాత్రి పోయి 8-9 గంటలకు పోయి అరెస్ట్ చేయడం సరిగ్గా కాదు. అంతకుముందు రఘురామకృష్ణ గారి రాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు కానీ, అది వైసీపీ పార్టీ ఎంపీ ఆయన, టీడీపీ అధ్యక్షుడు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి ఇదే. అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అదే చేసినట్టు మనం ఏది ఇస్తే తిరిగి వస్తుంది కదా. కానీ కక్ష సాధింపు రాజకీయాలు మంచిగా విజయ్ గారు ఇది సరైనది కాదు. ఇందులో నాన్ బేలం కావచ్చు, కానీ తెల్లారి పొద్దునపై అరెస్ట్ చేయొచ్చు కదా, నష్టం లేదు కదా. నోటీస్ కానీ రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు కక్ష సాధింపు అనేది ఎప్పటికీ మంచి పద్ధతి కానప్పటికీ కూడా, కానీ వీళ్ళు చేసిన తప్పులు మాత్రం ఉన్నాయిగా, వాటి మీద చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటాం ఎంతవరకు కరెక్ట్ కాదు. అందుకని నేను నన్ను అరెస్ట్ చేసిన సమయం సరైనది కాదంటే కానీ ఆయన మాట్లాడడం ఆయన ఒక్కరే కాదు. ఒకసారి కృష్ణమురళి గారు ఏంది, కొడాలి నాని అయితేంది, లేకపోతే ఆడనాని అయితేంది, వంశీ అయితేంది, వీళ్ళకి నోటికి అదుపు లేదు కదా. గతంలో మాట్లాడిన మాటలు చూసాం కదా మనం. ఎట్లా పడితే అట్లా. కనీసం వరకు చెప్పాలంటే అంతకుముందు 5 ఏళ్ల లెక్క వేరు ఉన్నది, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత లెక్క వేరుగా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. రెండోది కూడా చెప్తున్నాను విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కుల రాజకీయాలు అంటే ఏ కులం వాడైతే ఆ కులం వాడిని తిట్టియడం కదా, కుల సమీకరణ చేసుకుంటూ కుల గచ్చి పోతలేదు అంటున్నాను. ఇప్పటికైనా సరే 3-4 ఏళ్ళ ముందుక ప్రభుత్వం చేయాల్సిన పని విడిచిపెట్టి అరెస్టులు వారి చేయాల్సిందే కాదట్లేదు. మురళి గారు చేసిన తప్పే, చేసిన వాళ్ళు చేసుకున్నంతే. కానీ అరెస్ట్ చేసిన తీరు ఈ తెల్లారి డేట్లేసి నిన్న రాత్రి అరెస్ట్ చేయడం, అసలు యాక్చువల్ గా వారెంట్ చూశాను అనేది ఇవాళ డేట్ ఉన్నది. ఇవాళ డేట్ ఉంటే అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేయాల్సింది. పెద్ద పొద్దున పోతే నష్టమే ఉంది, అంతకని ఏం లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం సరైనవి కావు. ఆనాడు 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడనో నంద్యాల అరెస్ట్ చేసి రోడ్డు మార్గంగా తీసుకొచ్చిన వైరం దాన్ని ఎట్లా తప్పుపట్టినామో, అట్లాగే రఘురామకృష్ణరావు గారిని అరెస్ట్ చేసిన విషయంలో అప్పుడు ఎట్లా తప్పుపట్టినామో, ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే చేసిన టైం సరైనది కాదు, ఎటు పారిపోరు కదా ఇవాళ, కాకపోతే రేపొస్తే నష్టం ఉందని. అంటే ప్రధానంగా వ్యక్తిగత విషయాలు కూడా రామ్మోహన్ గారు వ్యక్తిగత విషయాలు కూడా పోసాని గతంలో మాట్లాడాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని అధికారం మార్చే విషయంలో అమ్మాయిలతో ఏదో చేశాడన్న విషయం మాట్లాడడం ఒకటైతే, పవన్ కళ్యాణ్ వైఫ్ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు, లోకేష్ గురించి మాట్లాడారు. అంటే ఇలాంటి విమర్శలు అనేవి కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు వాటి మీద చర్య తీసుకుంటే మాత్రం రాజకీయ కక్ష సాధింపనడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఉదాహరణ అని చెప్పాను కదా, వాళ్ళ పార్టీ ఎంపీని మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసిన తీరును కూడా మనం నిరసించినాం కదా. అదే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు సరి అయింది ఎట్లయితే ఇప్పుడు కక్ష సాధింపు ఎట్లా అవుతుందని అడుగుతున్నాం. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చిన్నవి కావు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్య గురించి, అట్లాగే 3 భార్యలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు తక్కువ. వంక అంబటి రాంబాబు గారి నుంచి మొదలు పెడితే కొంచెం నయం అనుకోండి. ఆళ్ళ నాని కానీ కొడాలి నాని అయితే నోటికి హద్దు లేదు కదా. వంశీ గారు కూడా, వంశీ గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఒక రకంగా చెప్పాలంటే విజయ్ గారు, వీళ్ళందరూ ఒకటే కూటి పక్షులు ఉంటున్నాం. గతంలో కొడాలి నాని ఏ పార్టీ, వంశీ ఏ పార్టీ, వీళ్ళని పెంచి పోషించింది ఎవరు? ఇదే రాజకీయ పార్టీలు కదా. 2 పార్టీలు. నాకు విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా పార్టీలు ఇట్లా కొట్లాడుకుంటూ రామ్మోహన్ గారు, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయమే, కొడాలి నాని కానీ వంశీ కానీ ఏ పార్టీలో అయితే ఎదిగారో ఆ పార్టీ మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నారు? పైగా సామాజిక వర్గం కూడా సేమ్ అయినప్పటికీ కూడా వాళ్ళు అంత కక్షపూరితంగా అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగారు అనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. విజయ్ గారు ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు చూస్తే, ఆ కులగతి రాజకీయాలు చూస్తే నాకు బాధ వేస్తుంది. మాట్లాడాలంటే కూడా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఎందుకంటే రాజకీయాల్లో కులం లేకుండా లేవు, కులం సమీకరణ లేకుండా లేవు. కానీ వాళ్ళు అంటే అదే చెప్పాను కదా, ఏ కులం వాళ్ళతో ఆ కులం వాళ్ళని తిట్టించారు. పవన్ కళ్యాణ్ అయితే కొడాలి నానితో, మన ఆళ్ల నానితోని, కొడాలి నాని గారితోనేమో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు తిట్టించారు కదా. వాళ్ళు ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యారు కదా. అంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపేస్తే వీళ్ళకే కాదు రేపు పోలీసులకు కూడా వస్తుంది అంటున్నారు. ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్పుడు ఎవరు పోయింది, తర్వాత జైలు పోయింది బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి గారు, 10 మంది 4 ఉద్యోగులు, మన IAS IPS పోయింది కదా.
నిన్నటి కాక మొన్న ఇప్పుడు ఎవరైతే సంజయ్ అరే మన సిఐడి చీఫ్ ఎవరు పోయినరు, అట్లాగే దాదాపు చిత్వాని కేసులు ఎవరు పోయినరు. వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. కానీ ఎక్కడ వస్తుంది విజయ్ గారు, సాంకేతికంగా అసలు నిజంగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ సంస్థలు వేరే స్వతంత్ర విచారణ సంస్థకు అప్పచెప్పి ఈ సమస్య ఉండకపోతుండే. అందుకనే వెనకట మన సినిమాలో పాట ఉంది, సాగినంత కాలం నా అంత వాళ్ళు లేనందురు, సాగకపోతే ఊరికే చతికిలబడిపోదురు. నిజంగా వైస్ వర్స వస్తుంది. ఒకనాడు వీళ్ళే బాధితులు, వీళ్ళే బాధ పెట్టినవాడు. అందుకని అధికారం పోగానే ఏమి లేని వాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు వేరేగా అరుస్తున్నారు కదా. మరి అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్న వస్తుంది కదా. రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు, అట్లాగే ఆరెంజ్ బుక్కులు, పింక్ బుక్కులు రాస్తున్నారు అందరు కూడా. ఇది ఒక రకంగా అధికారులు బెదిరించడమే అంటున్నాను విజయ్ గారు. నేను యాక్చువల్ గా పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం 353 అని ఉంటుంది. అంటే అధికారిక విధులను ఆటంకపరచడం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాట్లాడింది, బజార్లు నిలబెట్టి నగ్నంగా మేము నిలబెడతాం, మిమ్మల్ని బజార్ నిలబెట్టి మిమ్మల్ని శిక్షిస్తామని మాట అంటుంటే చట్టానికి వీళ్ళు ఎట్లా బాధ్యులు అవుతున్నారు. ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కూడా అధికారులను బెదిరిస్తుంటే నిజంగా ఒక గడుస్తున్న పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరైతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకెవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. మా అధికారిక విధులను మమ్మల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన మిమ్మల్ని మీ పని పడతామంటే ఏమన్నట్టు. మరి వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఆ పని చేశారు కదా, వాళ్ళ సేవకులు ఉపయోగించుకున్నారు కదా వీళ్ళని. అందుకనే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. అధికారం పోగానే పేదలైపోయి పేదగా అరుస్తున్నారు కదా. అందుకనే ఇద్దరికి కూడా వర్తిస్తుంటున్నాను, రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ. నేను చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసిందా, లేకుంటే రాజశేఖర రెడ్డి చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిందా అనే సమస్య లేదు. కొంచెం ఎక్కువ తక్కువ రెండు చేతులు కలిసి సపోర్ట్ అవుతున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించకండి. దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని మీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకండి. మరి 3 సంవత్సరాల క్రితం కేసులు రిజిస్టర్ అయినాయి కదా మన పోసాని మురళీకృష్ణ మీద. మరి 3 సంవత్సరాలకి ఏం చేస్తున్నట్టు అంటే ఏమన్నట్టు, ఎవరు చేయలేదు కదా, అధికారం ఉంది కనుక చెల్లింది. అధికారం పోగానే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఈ టీడీపీ హయాంలో ఎవరైనా మాట్లాడిన అనుకోండి, ఉదాహరణకు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాకముందు ఏమన్నారు, అధికారులు తాట వలిస్తే బిడ్డ ఏమనుకుంటున్నారో మీరు స్పీకర్ అవుతున్నారని చెప్పి బెదిరించారు కదా, చూశాం కదా మనం.